ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది. మనకుండే ధైర్యం చెయ్యెత్తి మొక్కుదాం, మనకుండే ధైర్యం చెయ్యెత్తి మొక్కుదాం. బాబా సాహెబు బాట మరువొద్దు నా ఈ బిడ్డ. అమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది. ఇది బొమ్మ కాదురా నా చిట్టి తండ్రి, నిలువెత్తు త్యాగమై వెలసింది. అంబవాడేనా ఉదయించినాడులే, అవమానాలెదురైతే ఎదురించినాడులే. అంబవాడు గౌరవనీయులు భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఇల్లంతకుంట మండల కేంద్రంలో అంబేద్కర్ సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి విచ్చేసినటువంటి అన్ని గ్రామాల అంబేద్కర్ సంఘాల అధ్యక్షులకు, ఉపాధ్యక్షులకు, నాయకులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన ఏ మనిషి ఎలా బతకాలో, ఏ మనిషి ఎలా జీవించాలనే దాన్ని రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. దాన్ని పాలకులు నేటి వరకు కూడా అమలు చేయడం లేదు. వాళ్ళు ఖచ్చితంగా దీన్ని ఇంప్లిమెంటేషన్ చేసినట్టయితే ఒక 10 సంవత్సరాల రిజర్వేషనే సరిపోతుంది. వాళ్ళు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం రిజర్వేషన్లు పెంచుకుంటూ వాటిని ఇంప్లిమెంటేషన్ సరిగ్గా చేయక పేదరికంలో ఉంది. నిర్బంధ విద్య అనేది ఖచ్చితంగా అమలు చేయాలి. నిర్బంధ విద్య అమలు చేసినాడే ఈ ఎస్సీ ఎస్టీ పిల్లలు ఉన్నతమైన స్టేజీలో ఉంటారు. ఎందుకంటే తల్లిదండ్రులు కూడా నిరుత్సాహంగా ఉన్నారు, పిల్లలు కూడా అదే తొవ్వల నడుస్తుండ్రు. ఇలా చదువుకు పిల్లలు దూరం అవుతారంటే గంజాయి తాగడానికి కానీ, గుట్కాలు తినడానికి కానీ, తాగుబోతులు అవ్వడానికి కానీ, తిరుగుబోతులు అవ్వడానికి కారణం ఈ రాజ్యాంగమే. ఈ రాజ్యాంగాన్ని పరిపాలిస్తున్నటువంటి, భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పాలకులే ముఖ్యమైన కారణం. ఎందుకంటే నక్సలైట్లను అణిచివేసే దశలో ఒక జీవో తీసుకొచ్చి ఒక 1 రోజుల లోపలనే ఎక్కడిదక్కడ తుడిచిపెట్టిర్రు. అంటే నక్సలిజం అనే మా పేరు లేకుండానే తుడిచిపెట్టిర్రు. అంటే గంత పెద్ద కార్యక్రమాన్ని అంత ఈజీగా అమలు చేసి ఇక్కడ నక్సలైట్ అనే పదం లేకుండా చేసిన వాళ్ళు ఇలా పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎస్సీ ఎస్టీలనే 90% పేదవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ పేదవాళ్ళను నిర్బంధ విద్య ద్వారా అమలుపరిచినట్టయితే వాళ్ళు ఉన్నతమైన స్థితిలో ఉంటారు. కానీ అది మాత్రం చెయ్యడు. వానికి చదువు ఉంటే ఆలోచన వస్తే తెలివి వస్తే వాడు మమ్మల్ని దేకడు అనే ఆలోచనతోటే ఈరోజు ఈ ప్రభుత్వాలు దాన్ని అమలుపరచడం లేదు. దయచేసి ఇకనైనా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఆయుధం, చదువు అనే ఆయుధం ఏదైతే ఉందో ఆ ఆయుధాన్ని తప్పకుండా అమలుపరిచి మా బతుకులలో వెలుగురేఖను రూపుదాల్చాలని కోరుకుంటూ ఇట్టి అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత తెలుపుతూ ముగిస్తున్నాను. జై భీమ్. ఇల్లంతకుంట మండల ప్రజలందరికీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి శుభాకాంక్షలు. ఈ యొక్క జయంతి అంబేద్కర్ గారి ఆశయాలను అంబేద్కర్ వారసులు మరియు ప్రజలందరూ, భారతదేశ ప్రజలందరూ కూడా ఆయన ఆశయాలను వర్ధిల్లేటట్టు చేయాలి. అలాగే ఆయన ఆశయాలను కొనసాగించాలి. బడుగు బలహీన వర్గాలు, అణగారిన వర్గాలు, మహిళలు, ఎవరైతే బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళందరినీ ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా అతను అంటే అంబేద్కర్ గారు కొన్ని సంవత్సరాల కిందట, ఇంచుమించు 75 సంవత్సరాల కిందట ఆయన చేసినటువంటి పోరాటం ఇప్పుడు ఆయన అందించినటువంటి రాజ్యాంగ ఫలాలను ప్రజలందరూ అనుభవిస్తున్నారు. ఈ యొక్క ఫలాలు అనుభవిస్తున్నటువంటి ప్రజలందరూ కూడా ఆయన ఆశయాలను కొనసాగించాలి. ఎవరు కూడా తనకంటే బలహీనమైన వ్యక్తిని కొంత చేయూతను అందిస్తే, అతనికి పుషప్ అందిస్తే అతను అభివృద్ధి బాటలో వెళ్తాడు. అంటే చదువు లేని వారికి కొంచెం చదువు చెప్పియడము, ఏదైనా బలహీన వర్గం అంటే ఏదైనా లోటుపాటు ఉన్న వారికి అది మనం అందించడం ద్వారా, చేయూతను అందించడం ద్వారా వారు
ఎంతో కొంత అభివృద్ధి చెందుతారు. కాబట్టి అందరూ కూడా అంబేద్కర్ ఆశయాలను పాటిస్తూ ముందుకెళ్ళాలి. మరొకసారి మండల ప్రజలందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. జై భీమ్.